ఏమీ జరగలేదు. చెప్పిన 6 సూత్రాల్లో 5 అమలైనవి. 5 అమలైన ఇంకా చెప్పినవి కూడా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. గత ప్రభుత్వంలో ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్లు అన్నీ పక్కదారి పెట్టించారు. వారి బెనిఫిట్స్ అన్ని తీశారు. అవన్నీ అమలు చేస్తూ ఉన్నాం. 16,000 పైచులకు ఉద్యోగాలు ఇవాళ కల్పించాం. టీచర్స్ వాళ్ళు ఛార్జ్ తీసుకోబోతా ఉన్నారు త్వరలో. 6,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు క్రియేట్ అయిపోయినాయి. ఆల్రెడీ ట్రైనింగ్కి వెళ్ళే పరిస్థితిలో ఉన్నారు. మీరు ఏం చేశారు? ఒక్క పరిశ్రమ వచ్చిందా? ఇవాళ 9 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకి ఆల్రెడీ అగ్రిమెంట్లు అయిపోయినాయి. ఫ్యాక్టరీలు మొదలైనాయి. భూములు కేటాయింపు అయిపోయినాయి. ప్రభుత్వం ఇచ్చే రాయితీలు కూడా డిసైడ్ అయిపోయినాయి. భారతదేశంలో అత్యధిక పెట్టుబడులను సాధించడం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు గారి సారథ్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. ఆర్థికంగా రాష్ట్రం బలపడాలంటే పరిశ్రమలు రావాలి, ట్యాక్సేషన్ రావాలి. ఒక వ్యవసాయం మీద ఆధారపడితేనే సరైనది కాదు. ప్రత్యామ్నాయ ఆదాయాలు పెంచుకోవాలి రాష్ట్రం. ఆ వైపు దృష్టి సారిస్తా ఉన్నాం. 20 లక్షల ఉద్యోగాల కల్పన 5 సంవత్సరాలు కల్పించడమే లక్ష్యం. ప్రైవేటు రంగంలోనా ప్రభుత్వ రంగంలో అవకాశాలు తక్కువ.